కలుగును గాక. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలకు ప్రభు అని యేసుక్రీస్తు నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికీ నా వందనాలండి. వందనాలు. మీ అందరూ బాగున్నారా? మంచిది. మీరందరూ బాగుండాలని, మీ అందరి క్షేమం కొరకు ప్రతిరోజు నేను మా సంఘం ప్రార్థిస్తూ ఉంటాం. మరి మా కొరకు, మా సంఘాల కోసం, మా పరిచర్ల కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. కడవరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం. కాబట్టి రక్షణ పొందలేని వారు అనేక మంది ఉన్నారు. వారందరూ రక్షణ పొందినట్లుగా మనందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ సన్నిధిలో నీ దాసునిగా ప్రార్థన చేస్తున్నాను, నీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఆలకించండి, వాక్యంతో మాట్లాడండి. రక్షణ లేని ప్రజలందరూ రక్షణ పొందుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి స్త్రీలతో మాటలాడుచుండిమి. హల్లెలూయా. చూడండి నా ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ సోదరి సోదరులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో దాన్ని గ్రహించండి. ఈ అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తే, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. హల్లెలూయా. ఎవరు చెబుతున్నారంటే ఈ మాటలు పౌలు గారు మాట్లాడుతున్నాడు. పౌలు శీలలు ఆయా ప్రాంతాలు తిరుగుతూ మరి ఫిలిప్పి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు ప్రార్థన జరుగుతుందనుకుని వచ్చి కూర్చున్నారంటండి. ఆ యొక్క విశ్రాంతి దినం ఏమండి, పరిశుద్ధమైనటువంటి దినం. ఆ యొక్క విశ్రాంతి దినం, ఈ యొక్క పరిశుద్ధ దినాన్ని ఎవరు కూడా ఏమండి ఆలస్యం చేయకూడదు. పరిశుద్ధ దినాన్ని ఎవరు దొంగలించకూడదు. ఎందుకంటే నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలలో పరిశుద్ధ దినాన్ని మీరు పాటించమని. ఈ యొక్క పరిశుద్ధ విశ్రాంతి దినములో నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. హల్లెలూయా. ఇక్కడ పౌలు శీలలు మాట్లాడుచున్నారంట. యేసే రక్షకుడు, యేసునందే నీకు రక్షణ, యేసునందే నీకు నిత్య జీవం,
యేసునందే నీకు మోక్షరాజ్యం, యేసే నిన్ను విడిపించువాడు, యేసే నిన్ను రక్షించువాడు అని చెప్పి పౌలు తన సాక్ష్యాన్ని చెబుతూ ప్రభువు గూర్చి మాట్లాడుచు ఉండగా ఒక స్త్రీ అక్కడ కూర్చుని ఉంది. ఆమె పేరు లూదియా. ఆమె పేరు లూదియా. ఆమె దైవభక్తి గల స్త్రీ. దేవునికి స్తోత్రం. అప్పుడు లూదియాయును దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె పేరేంటండి? ఆమె పేరు లూదియా. అంతేకాదు దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను అని వ్రాయబడింది. వినాలి ముందు దేవుని వాక్యాన్ని. ప్రతిరోజు ఉదయకాల సమయంలో 5 గంటల నుండి 6 గంటల వరకు మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించడం జరుగుతుంది మందిరంలో. మరి చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడు, కార్యాలు జరిగిస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, నీవు వినగలుగుతున్నావా దేవుని వాక్యాన్ని? నీవు వినగలుగుతున్నావా దేవుని పాటలను? నీవు వినగలుగుతున్నావా దేవుని యొక్క మాటలను? ఇక్కడ ఆ పౌలు శిలలు మాట్లాడుచు ఉండగా, పౌలు శిలలు బోధించుచు ఉండగా ఒక స్త్రీ వింటూ ఉంది. ఆమె దైవ భక్తి గల స్త్రీ. ఏ భక్తి అండి? దేవుని యందు భక్తి కలిగిన స్త్రీ, దేవుని యందు నమ్మకము కలిగిన స్త్రీ, దేవుని యందు యథార్థ కలిగిన స్త్రీ, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి ఆ స్త్రీ లూదియా. దేవునికి స్తోత్రం. ఈనాడు పేరుకు క్రైస్తవులే, ఈనాడు పేరుకు విశ్వాసే. ఓ విశ్వాసి, నీ పైన మెట్టు. ఓ విశ్వాసి, నీ మార్గమెటు. నువ్వు దారి చూసిపోతున్నావా? దారి తప్పిపోతున్నావా? ఒకసారి ఆలోచన చెయ్యి. ఇక్కడ ఆ స్త్రీ లూదియా అనేటటువంటి దైవభక్తి గల స్త్రీ పౌలు శీలలు మాట్లాడుచుండగా, పౌలు శీలలు బోధించుచుండగా, నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకే జన్మించినాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, నజరేయుడైన యేసుక్రీస్తు నీ కొరకే మరణించాడు అని ప్రభు మాటలు అక్కడ మాట్లాడుచుండగా, లూదియా అనే ఒక స్త్రీ, ఆమె యోధా రంగు అమ్ముకునేటటువంటి స్త్రీ, ఓదా రంగు పొడిని తుయతైర పట్టణస్థురాలు. హల్లెలూయా. చూడండి 13, 14, 15 వచనాలు మనకు కనబడుతుంటాయి. ఆమె తుయతైర పట్టణస్థురాలంట. ఏం చేసేదండి? వ్యాపారం చేసుకునేది, రంగు అమ్ముకునేది. ఏమండి ప్రియా దేవుని సంఘమా, ఆమె వ్యాపారాన్ని పక్కన పెట్టింది, ఆ రంగు అమ్ముకోవటం విడిచిపెట్టింది, దేవుని సన్నిధిలో పౌలు శీలల మాటలు వింటూ ఉంది. ఈనాడు నీ కులవృత్తిని నీవు విడుచుకోలేకపోతున్నావు, నీకున్న అలవాట్లు మార్చుకోలేకపోతున్నావు, నీకున్న సిద్ధాంతాన్ని విడిచిపెట్టరాలేకపోతున్నావు, దేవుని మాటలు వినడానికి సాకులు చెబుతున్నావు, దేవుని మందలికి రావడానికి ఎన్నో ఏమండి సాకులు ఎన్నుకుంటూ ఉన్నావు. ఎందుకంటే ఈ పట్టణస్థురాలు, ఈ తుయతైరా పట్టణస్థురాలు, ఈ ఓదా రంగు అమ్ముకునేటటువంటి ఆ స్త్రీ, ఓదా పొడి, ఓదా రంగు పొడిని తుయతైరా పట్టణస్థురాలు అని రాయబడింది. ఆ స్త్రీ ఏం చేసిందంటండి? ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. పౌలు చెబుతున్న మాటలు వింది, పౌలు చెబుతున్న బోధన వింది. ఆ స్త్రీ దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. విశ్వాసముతో వింటే, ఆసక్తితో వింటే, నమ్మకముతో వింటే నీ హృదయమున దేవుడు తెరచునుగాక, నీ హృదయమున దేవుడు తెరచునుగాక. ఎందుకంటే ఆ యొక్క ఓదా రంగు పొడి అమ్ముకునే ఆ తుయతైరాలు, ఆ పట్టణస్థురాలు, ఆ యొక్క లూదియా అనేటటువంటి దైవభక్తి గల స్త్రీ
పౌలు మాటలు వింది, పౌలు మాటలు యందు ఆసక్తి ఉంచింది. ఇక్కడ మనం కొన్ని విషయాలు గ్రహించాలండి. ఎందుకంటే మనం వినుట మట్టుగా వింటాం, దాన్ని గ్రహించం. ఇక్కడ ఈ స్త్రీ విందే, విశ్వాసముతో విందే, నమ్మకముతో విందే, ఆసక్తితో విందే. మరి నీలో విశ్వాసం ఉందా? నీలో నమ్మకం ఉందా? కాబట్టి ఆ నమ్మకం నీలో రావాలి, ఆ విశ్వాసం నీలో రావాలి. దైవజనుడు చెప్తున్న మాటలు నువ్వు నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. ఈనాడు వినుట మట్టుగా వింటున్నారు కానీ దాన్ని గ్రహించటం లేదు. టీవీల ద్వారా వాక్యం ప్రచురింపబడుతుంది, పత్రికల ద్వారా వాక్యం ప్రచురించబడుతుంది, ఏమండి పేపర్ల ద్వారా ప్రచురింపబడుతుంది, అనేక దూర శ్రావణుల ద్వారా. టెక్నాలజీ పెరిగిందండి. ఫోన్ ఆన్ చేస్తే, ఏమండి ఫోన్లో కొడితే మంచి దేవుని పాటలు వస్తున్నది, దేవుని వాక్యం వస్తుంది. రకరకాలైనటువంటి విధాలుగా ఈ యొక్క సువార్త నలుదిక్కుల వినబడుతూ ఉంది. కానీ వింటున్నావు, దాన్ని నువ్వు గ్రహించటంలే, నువ్వు దీవించబడటం లేదంటే కారణం నువ్వు వింటున్నావు తప్ప దాన్ని పాటించటంలే. నా కుటుంబం అభివృద్ధి చెందలే, నా బిడ్డకు గర్భఫలం రాలే, నా ఉద్యోగం ఏమండి నాకు దేవుడు అనుగ్రహించలే, నా వ్యవసాయం పండలే. ఇలా రకరకాలుగా నీవు నష్టపోతున్నావంటే కారణం ఏంటంటే దేవుని యొక్క మాట నువ్వు వినటం లేదు. మందిరానికి వస్తున్నావు, అలవాటుగా మందిరానికి వస్తున్నావు మొక్కుబడి తీర్చుకోవడానికి, మందిరానికి వచ్చి ఇస్తున్నావు దేవుని కానుకలు మొక్కుబడి తీర్చుకోవడానికి. ఏమండి ఆ యొక్క అలవాటు ప్రకారముగా, మొక్కుబడి ప్రకారముగా ప్రభువుని ఆరాధిస్తున్నావు. ఇచ్చే విషయంలో కూడా మొక్కుబడిగా ఇస్తున్నావు, దేవుని స్తుతించే విషయంలో కూడా మొక్కుబడిగా స్తుతిస్తున్నావు. దేవుని సన్నిధిలో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీవు ప్రభుని ఆరాధించటంలో వెళ్ళాలి. ఆదివారం కాబట్టి వెళుతున్నా. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందండి? నా యొక్క మందిరములో ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం. ఎలా గడపాలి? ఆరాధన 10 గంటలకు ప్రార్థన చేస్తే దైవజనుడు ఎప్పుడు వస్తున్నావు నువ్వు? 12:30కి 1 గంటకి. ఎందుకంటే ముగింపు ప్రార్థనప్పుడు, ఏమండి కానుకలు సమర్పించేటప్పుడు ఆఖరి నిమిషంలో ప్రసంగం అయిపోయిన తర్వాత వస్తున్నావు. అయితే ఇక్కడ ఆయన మందిరములో నువ్వు సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నావు, ఆయనకి ఇచ్చే విషయంలో నువ్వు దొంగిలిస్తూ ఉన్నావు, ఆయన ప్రార్థించే విషయంలో సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నావు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో ఆ యొక్క లూదియా ఏ విధముగా శ్రద్ధగా దైవభక్తి కలిగి విందో ఆ లూదియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచింది. ఆమె ఇంటి వారందరూ బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండునని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేసిందండి? దేవుని యొక్క పనివారిని, దైవ సేవకులను ఏమండి ఇంటికి ఆహ్వానిస్తూ ఉంది. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచింది, పౌలు చెప్పిన బోధ యందు విశ్వాసం ఉంచింది. ఆ లూదియా అనే స్త్రీ కాకుండా వారి ఇంటి వారందరూ కూడా ఏం చేశారండి? బాప్తిస్మం పొందారు. హల్లెలూయా. ఈ కడవరి దినాలలో, ఈ అంత్యకరమైన దినాలలో, ఈ భయంకరమైన ఈ దినాలలో మరి నువ్వు బాప్తిస్మం పొందుకున్నావా? నువ్వు దేవుని యందు రక్షణ పొందుకున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? రక్షణ లేకుండా పరలోక రాజ్యాన్ని చేరటం అసాధ్యం. అందుకే ప్రభు అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. నా ద్వారానే తప్ప తండ్రి వద్దకు ఎవరు చేరలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ లూదియా అనేటటువంటి ఆ స్త్రీ పౌలు మాటల యందు లక్ష్యముంచింది, ప్రభువును అంగీకరించింది, మారు మనసు పొందుకుంది. ఆమె ఒక్కదే కాదండి, ఆమె కుటుంబం అంతా రక్షణ పొందుకుంది. నేను విశ్వాసము గలదానినైతే, నేను ప్రభువునందు
విశ్వాసము గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండుడని మిమ్మును బలవంతము చేశాను. దేవుని స్తోత్రం. ఈనాడు దేవుని సేవకుడిని ఇంటికి రావటం ఆశీర్వాదం. ఈనాడు దేవుని యొక్క సేవకుని యొక్క పాదాలు నీ గృహాన్ని తాగటం నీకు ఆశీర్వాదం. అందుకని సువార్త చేయువారి పాదములు సుందరములైనవని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వ్యాపారస్తురాలు ఓదా రంగు పొడి అమ్ముకునే ఈ యొక్క దైవభక్తి కలిగిన స్త్రీ పౌలు మాటల యందు లక్ష్యం ఉంచింది. ఆమె బాప్తిస్మం పొందుకుంది. ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం పొందుకున్నారు. అంతేకాదు ఆ యొక్క దైవ సేవకుని ఇంటికి ఆహ్వానిస్తుంది. ఈనాడు దైవ సేవకుడు కనబడితే వందనాలు చెప్పాలంటే ముఖం అటు తిప్పుకుని ఉంటారు. ఏమండి, దైవజనులు ఇటు వస్తూ ఉంటే ముఖం అటు తిప్పుకుని చాటు వేసి వెళ్ళిపోయేటటువంటి భక్తులు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని సేవకుడంటే దేవునితో సమానం. దైవజనుడైన మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఐగుప్తు రాజుకు నీవు దేవుడు అని చెప్పు. ఏమండి, ఇక్కడ దైవజనుడు కనిపించాడు అంటే దైవజనుడు తప్పించుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది, దైవజనుడు కనబడితే ముఖం త్రిప్పుకునేవాళ్ళు కొంతమంది, దైవ సేవకుడు కనబడితే సిగరెట్లు కింద పెట్టేవాళ్ళు కొంతమంది, దైవజనుడు కనబడితే ఏమండి నోరు మూసుకునే వాళ్ళు కొంతమంది. ఇలాగా మనం చూస్తూ ఉన్నాం ఈనాడు. అయితే ఇక్కడ ఈ స్త్రీ దైవజనుడిని తన ఇంటికి ఆహ్వానించింది. హల్లెలూయా. ఏం చేసిందండి? తన గృహానికి ఆహ్వానించింది. మరి నూతన సంవత్సరంలో నీ దైవ సేవకుడిని నీ గృహానికి ఆహ్వానించావా? నువ్వు ఆహ్వానిస్తే దేవుడు నీ గృహంలోకి వచ్చి నిన్ను దీవించినట్లే. యేసయ్య నీ గృహంలో ఉంటే నువ్వు దీవించబడతావు. యేసయ్య నీ హృదయంలో ఉంటే నీవు దీవించబడతావు. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ నీలో ఉంటుందో నీలో పాపం అంతా బయటికి పారదోలబడుతుంది. కాబట్టి యేసయ్య నీ గృహంలోనికి ఆహ్వానించు, యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించు. ఆ లూదియా అనేటటువంటి ఆ స్త్రీ ఆ దైవ సేవకులైనటువంటి పౌలు శీలను తన గృహానికి ఆహ్వానించింది. ఆమె దీవించబడింది. మరొక స్త్రీ ఉందండి, మనం చెప్పుకున్నటువంటి స్త్రీ దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. మరొక స్త్రీ ఉంది. 16వ వచనం, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై శోధ చెప్పుడు చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. హల్లెలూయా. చూసారండి, మరొక స్త్రీ కనపడుతుంది. ఇక్కడ ఇద్దరు స్త్రీల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక స్త్రీ ఓదా రంగు పొడి అమ్ముకుని జీవించేటటువంటి స్త్రీ. ఆమె బాప్తిస్మం పొందింది. ఆమె కుటుంబం అంతా రక్షణ పొందుకున్నారు. ఆమె ఒక వ్యాపారం చేసుకునేటటువంటి స్త్రీ. మరొక స్త్రీ ఉంది, ఏమి కూడా వ్యాపారం చేసి యజమానుడికి డబ్బు సంపాదిస్తుంది. ఎవరంటే పుతోను అను దయ్యము పట్టిన ఒక స్త్రీ. ఏ దయ్యమండి? పుతోను. ఈనాడు మన సమాజంలో చూస్తున్నాం, అనేక మంది ఈ పుతోను దయ్యం ఉన్నటువంటి స్త్రీలు ఈ సమాజాన్ని పాడు చేస్తూ ఉన్నారు, శోధ చెబుతూ ఉన్నారు, అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. నీ హృదయంలో అదో ఇదో ఏదో ఒక భయం కల్పించి డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. అదే స్త్రీ ఇక్కడ ఉంది. ఆమె పుతోను అను దయ్యము పట్టిన స్త్రీ. ఆమె ఏం చెప్పుద్దంటే శోధే అని వ్రాయబడింది. ఏం చెప్పుద్దండి? శోధ చెప్పుట చేత యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా. ఏం సంపాదిస్తుందేమా? తన యజమానుడికి డబ్బు. ఈనాడు కూడా మనం చూస్తున్నాం, డబ్బు డబ్బు డబ్బు. ఎందుకంటే చిన్న గృహగూడుగా పెడితే ఇంత, ఆశీర్వాద కూడుగా పెడితే ఇంత. అవండి ఒక మెను ఒక తయారు చేసేస్తారు ఈనాడు. ఈ యొక్క శోధి చెప్పేటటువంటి ఈ అబద్ధ స్త్రీలు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, శోధే. వీళ్ళు చెప్పేది ఏంటంటే శోధే అని వ్రాయబడింది ఇక్కడ. కాబట్టి ఆ యొక్క పుతోను అను దయ్యం పట్టిన స్త్రీ యజమానుడికి డబ్బు సంపాదిస్తూ ఉంది.
ఈ పౌలు శిలలో ఎదురుపడింది. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారులని చెబుతూ ఉంది. అయితే ఒకనాడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులు పడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదలపమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయిన. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ పౌలు శిలలో వ్యాకులు పడ్డారంటండి ఈ యొక్క పుతోను పట్టిన ఆ స్త్రీని చూసి. అందుకంటున్నారు, ఓ పుతోను దయ్యమా, ఈ స్త్రీని విడిచిపో అనగానే ఆ దయ్యం విడిచిపోయిందంట. అయితే ఈ స్త్రీ ఆ యొక్క పౌలు శిలను తీసుకెళ్ళి చెరసాలలో వేయించింది. చెరసాలలో బంధించారు. ఏమండి, పౌలు శిలను కొట్టారు, పౌలు శిలను సంకెళ్ళతో బిగించారు. ఆ యొక్క చెరలో వేయించినప్పుడు పౌలు శిలలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఈనాడు నువ్వైతే ఏం చేయగలుగుతావు? ఆ యొక్క పౌలు శిలలో ప్రార్థించినప్పుడు దేవుడు చెరసాల సంఖ్యలు విడిపించాడు. చెరసాల యజమానుడు భయపడ్డాడండి, ఏమైపోయారో వీళ్ళని. అయితే పౌలు అంటున్నాడు, భయపడకు, మేము ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి పోలేదంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఆ యొక్క పౌలు శిలల ప్రార్థన విన్న దేవుడు, పౌలు శిలలు పాడిన పాటలు విన్న దేవుడు, ఆ యొక్క డబ్బు సంపాదించే స్త్రీ, ఆ పుతోను దయ్యము పట్టిన స్త్రీ తన యజమానునితో కలిసి పౌలు శిలను సమాజంలో అప్పచెప్పినప్పుడు, చెరలో వేచినప్పుడు, పౌలు శిలలో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతం జరిగించాడు. ఏమండి, పునాదులు కదిలించబడినాయి, సంఖ్యలు విడిపోయినాయి. జైలు అధికారి వెంటనే భయపడ్డాడంట. జైలు నాయకుడు భయపడ్డాడు. ఎందుకంటే జైల్లో ఉన్నవారు వెళ్ళిపోతే తన యొక్క ఉద్యోగం పోద్దని. అయితే పౌలు అంటున్నాడు, మేము ఎక్కడికి వెళ్ళలేదు. పౌలు, నీవు ఏ హాని చేసుకొనవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని 16వ అధ్యాయము 29వ వచనం. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలిపడి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారిని గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. చూడండి నా ప్రియ దేవుని సంగమా, ఇక్కడ జైలు నాయకుడు బాప్తిస్మం పొందాడు. ఎందుకనంటే ఆ యొక్క పౌలు ప్రార్థన ద్వారా, పౌలు పాటల ద్వారా, అక్కడ జరిగిన కార్యాన్ని బట్టి, అద్భుతమును బట్టి అక్కడ జైలు నాయకులు బాప్తిస్మం పొందాడు. తన కుటుంబం అంతా బాప్తిస్మం పొందింది. జైలు అధికారి అంటున్నాడు, అయ్యా నేనేమి చేయాలి? అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చేయాలని అడుగుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, యేసుక్రీస్తును నమ్ముకున్నాను చెబుతున్నా, నీవు రక్షణ పొందావా? యేసుక్రీస్తు దేవుడిని అంగీకరించిన నీవు బాప్తిస్మం పొందావా? ఈ నూతన సంవత్సరంలో నువ్వు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, నీవు దేవుని రాకడా ఈ రోజే వస్తే, దేవుని రాకడా ఈ సంవత్సరం వస్తే, దేవుని రాకడా ఈ జనవరిలోనే వస్తే, దేవుని రాకడా ఈ 2022 సంవత్సరంలో వస్తే నువ్వెక్కడుంటావు? ఆలోచన చెయ్యి. దేవుని రాకడ సమీపంగా ఉంది. ఎటు చూసిన యుద్ధాలు, ఎటు చూసిన రోగాలు, ఎటు చూసిన భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రక్షణ పొందు. ఇక్కడ లూదియా అనేటటువంటి వ్యాపారం చేసుకునే స్త్రీ రక్షణ పొందింది. అలాగే జైలు నాయకుడు తన కుటుంబం అంతా రక్షణ పొందారు. జైలు నాయకుడు తన కుటుంబం రక్షణ పొందింది. లూదియా తన కుటుంబం అంతా రక్షణ పొందింది. ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, నువ్వు నిర్లక్ష్యం చేస్తే, దేవుని రాకడ వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది? ఒకసారి ఆలోచన చెయ్యి. నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి జీవ మార్గము, అది యేసుక్రీస్తు మార్గము. ఏమండి, ఆయన మార్గము చాలా ఇరుకు మార్గం, విశాలమైన మార్గం ఉంది. కాబట్టి యేసయ్య మార్గం నువ్వు నమ్ముకుంటే, యేసయ్య మార్గంలో నువ్వు జీవిస్తే, నువ్వు రక్షణ పొందుకుంటే
పరలోక రాజ్యాన్ని చేరగలుగుతావు. రక్షణ పొందకపోతే ఏమండి నువ్వు పాతాళ గుండములో మలమల మాడుతున్న అగ్నిగుండములో నాశనమైపోతావు, నలిగిపోతావు, మాడిపోతావు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు 2 నిర్ణయాలు నీ ముందు ఉన్నాయి. నువ్వు రక్షణ మార్గాన్ని నమ్ముకో, యేసయ్య మార్గాన్ని నమ్ముకో, యేసయ్య దేవుడును విశ్వాసంతో జీవించు. ఎందుకంటే కడవరి దినాల్లో ఉన్నాం, కాలం సంపూర్ణమైంది. ఎందుకంటే ఆయన ఒకప్పుడు బాలుడుగా ఈ లోకానికి వచ్చాడు, మరలా 2వ రాకడలో రారాజుగా యోధా గోత్రపు సింహముగా కొరడా చేతబట్టుకు రాబోతున్నాడు. వాని క్రియలు యందు వానికి ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. నీ క్రియలు ఎలా ఉన్నాయో ఈ నూతన సంవత్సరం ఒక్కసారి ఆలోచించు. ఈ నూతన సంవత్సరంలో నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించు. ఆయన రాబోతున్నాడు, ఆయన ఎప్పుడు ఎలా వస్తాడో నీకు తెలియదు. కాబట్టి సిద్ధపాటు హృదయం కలిగి ఉండు, సిద్ధపాటు మనసు కలిగి ఉండు. రక్షణ అనే సిద్ధపాటు హస్త్రాన్ని నీ హృదయంలో నువ్వు ధరించు. ఆయన రాకడ సమీపముంది కాబట్టి ప్రతి ఒక్కరూ మారు మనసు పొందండి. మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, బాప్తిసం లేకుండా పరలోక రాజ్యాన్ని చేరలేవు. ఆ యొక్క లూదియా అనేటువంటి స్త్రీ తన కుటుంబం అంతా బాప్తిసం పొందింది. జైలు నాయకుడండి, ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. పౌలు చేసిన ప్రార్థన, పౌలు పాడిన పాటలు విన్న దేవుడు ఆ జైలు గోడలు కదిలించబడినప్పుడు, పునాదులు సహితం పెకిలించినప్పుడు, ఏమండి వారికి వేసిన సంఖ్యలు సహితం తెగిపోయినప్పుడు పౌలుకున్నటువంటి యథార్థతను బట్టి అతను పారిపోలేదు. కాబట్టి ఆ జైలు నాయకుడు హృదయాన్ని దేవుడు తెరిచాడు. లూదియా హృదయాన్ని తెరిచాడు దేవుడు. జైలు నాయకుడు హృదయాన్ని తెరిచాడు దేవుడు. ఈ నూతన సంవత్సరంలో నీ హృదయాన్ని దేవుడు తెరుచునుగాక. దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకు మారు మనసు దయచేయునుగాక. దేవుడి నూతన సంవత్సరంలో నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి రక్షణ మార్గంలోకి నడిపించునుగాక. అట్టి ఆశీర్వాదము దేవుడు మీ కుటుంబాలందరికీ దయచేయునుగాక. అట్టి బాప్తిసము పొందిన వారందరికీ దేవుడి నూతన సంవత్సరంలో అట్టి మనసు దయచేయునుగాక. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలులతో మనందరం నింపునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాతో మాట్లాడావు. లూదియా అనే దైవభక్తి గల స్త్రీ బాప్తిసం పొందింది, తన కుటుంబం అంతా బాప్తిసం పొందింది. జైలు నాయకుడు మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు. ఇంకా రక్షణ పొందిన ప్రజలు అనేక మంది ఉన్నారు తండ్రి. అట్టి వారందరికీ రక్షణ దయచేయండి. ఈ టీవీ కార్యక్రమాన్ని వింటూ ఈ టీవీ కార్యక్రమం ముందు కూర్చున్న ప్రతి బిడ్డను బాగు చేయండి. వారి బలహీనత నుంచి విడుదల దయచేయండి. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, మంచి ఉద్యోగాలు ఇవ్వండి. వారి వ్యవసాయాలు దీవించండి, వారి పాడు పనులు దీవించండి, వారి కుటుంబాలను వర్ధిల్ల చేయండి. మా కోసం ప్రార్థించమని కొన్ని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి నూతన సంవత్సరం నూతన మేలులతో నింపమని యేసు నామములో ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఈరోజు ఈ టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాల కోసం ప్రార్థన చేయండి. మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మరి నూతన సంవత్సరం ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, ఇంకా ఈ రక్షణ కోసం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడే మీరు త్వరపడి సిద్ధపడి రక్షణ పొందుకోండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు.